వెల్కమ్ స్టూడెంట్స్, ఏపీఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ వెరీ అర్జెంట్ అప్డేట్. రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు రెస్పాన్స్ షీట్ కీ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ కరెక్ట్ ఆన్సర్స్ కౌంట్ ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి బైపీసీ స్టూడెంట్స్కి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఈరోజు జస్ట్ 5 minutes బిఫోరే రిలీజ్ చేయడం జరిగింది. ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా మీకు ఎంసెట్ సంబంధించిన అప్డేట్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రిసోర్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. జస్ట్ లింక్ పైన క్లిక్ చేసి మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే ఏపీ ఎంసెట్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మీకు ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ విండోలో ఇలా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఇండివిజువల్ క్వశ్చన్ పేపర్ విత్ 160 క్వశ్చన్స్ అనేది ఇలా పీడిఎఫ్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ చూడండి, ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కౌంట్ అనేది ఎలా చూసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి, చూజ్ అన్ ఆప్షన్ అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏ ఆన్సర్ చూజ్ చేశారనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 2 అని ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు, 4 అని ఇచ్చారు. అంటే దీనికి మీకు మార్క్స్ రాలేదు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ మార్క్స్ వచ్చిన దానికి అంటే ఒకటి చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. అంటే మనకి బేసిక్గా మీకు చూజ్ అన్ ఆప్షన్ అనేది, అలాగే క్వశ్చన్ పేపర్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి 4th ఆప్షన్ అనేది కరెక్ట్. యాక్చువల్గా మీరు చూజ్ చేసింది కూడా 4th ఆప్షనే కాబట్టి ఇది మీకు 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీ రెస్పాన్స్ షీట్లో కరెక్ట్ ఆన్సర్స్ కౌంట్ ఏంటి అనేది బైపీసీ స్టూడెంట్స్ అందరూ కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.